హాయ్ ఫ్రెండ్స్. అంతరిక్షం నుంచి క్రమం తప్పకుండా వస్తున్న కొన్ని విచిత్ర రేడియో సంకేతాలు గత కొన్ని సంవత్సరాలుగా ఖగోళ శాస్త్రవేత్తలను అయోమయంలో పడేస్తున్నాయి. పాలపుంత గెలాక్సీలో ఇప్పటివరకు ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ది చోట్ల మాత్రమే గుర్తించబడ్డాయి. మరి ఈ రహస్య సంకేతాలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తాజాగా శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధనా బృందం ఏఎస్కేఏపీ రేడియో టెలిస్కోప్ సహాయంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఫలితాలు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు లాంగ్ పీరియడ్ రేడియో ట్రాన్సియెన్స్ అని పిలిచే రహస్య సంకేతాల మూలాన్ని గుర్తించారు. పరిశోధకులు గుర్తించిన వ్యవస్థకు ఏఎస్కేఏపీ J17455051 అని పేరు కూడా పెట్టారు. ఇందులో ఒక వైట్ డ్వార్ఫ్ లేదా తెల్లని మరుగుజ్జు నక్షత్రం మరియు ఒక రెడ్ డ్వార్ఫ్ లేదా ఎర్రని మరుగుజ్జు నక్షత్రం అత్యంత దగ్గరగా ఒకదాన్ని ఒకటి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రెండు నక్షత్రాలు కేవలం గంటకు కాస్త ఎక్కువ సమయానికే ఒక ప్రదక్షిణ పూర్తి చేస్తున్నాయి. వైట్ డ్వార్ఫ్ అనేది మరణించిన నక్షత్రం అవశేషం. ఇది భూమి పరిమాణంలో ఉన్నప్పటికీ దాని ద్రవ్యరాశి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. ఈ వైట్ డ్వార్ఫ్ తన భాగస్వామి అయిన రెడ్ డ్వార్ఫ్ నుంచి వాయువును లాక్కుంటూ ఉంటుంది. ఈ ప్రక్రియలో భారీ శక్తి విడుదలవుతుంది. అయితే ఈ అధ్యయన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెడ్ డ్వార్ఫ్ నుంచి లాక్కున్న పదార్థం వేడెక్కి ఎక్స్రేలను విడుదల చేస్తూ ఉండగా రెండు నక్షత్రాల అయస్కాంత క్షేత్రాల పరస్పర చర్యల వల్ల శక్తివంతమైన రేడియో సంకేతాలు ఉత్పత్తి అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సంకేతాలు ప్రతి 1.4 గంటలకు ఒక్కసారి రిపీట్ అవుతున్నాయి. గతంలో ఈ రహస్య సంకేతాలు నెమ్మదిగా తిరిగే న్యూట్రాన్ నక్షత్రాల నుంచి వస్తున్నాయని చాలా మంది శాస్త్రవేత్తలు భావించారు. అయితే తాజా పరిశోధన ఆ సిద్ధాంతాన్ని సవాలు చేస్తోంది. కనీసం కొన్ని లాంగ్ పీరియడ్ రేడియో ట్రాన్సియెన్స్ మాత్రం వైట్ డ్వార్ఫ్లతో కూడిన డ్యూయల్ స్టార్ సిస్టమ్స్ నుంచే వస్తున్నాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏంటంటే ఇది క్రమం తప్పకుండా రేడియో సంకేతాలతో పాటు ఎక్స్రేలను కూడా విడుదల చేస్తుంది. అంతేకాదు ఈ రెండు సంకేతాలు ఒకేసారి గరిష్ట స్థాయికి చేరుకోకపోవడం వల్ల అవి వేర్వేరు ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్నాయని పరిశోధకులు నిర్ధారించారు. దీంతో ఈ వ్యవస్థను మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభించింది. చూసారుగా, ఏళ్లుగా శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసిన రహస్య రేడియో సంకేతాలకు ఇప్పుడు బలమైన వివరణ లభించింది. ఈ ఆవిష్కరణ ద్వారా ఇలాంటి మరెన్నో అంతరిక్ష సంకేతాల మూలాలను అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది. భవిష్యత్తులో ఈ వ్యవస్థ ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక కీలక ఆధారంగా మారి అంతరిక్షంలోని మరిన్ని రహస్యాలను ఛేదించడంలో సహాయపడవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.